విశాఖలోని పెద్ద జాలారిపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్లు ఉపయోగించాలని కొందరు యువతీ యువకులు నవజవాన్ భారత సభ నేతృత్వంలో భగత్ సింగ్ జన అధికార యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో యువతీ యువకులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే తమపై ఆర్ఎస్ఎస్ నాయకుడు జోగారావు మరికొంతమంది కలిసి దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. Papa! Hey, Papa! నా పేరు సుజన్. నేను భగత్ సింగ్ మొదలుపెట్టిన నవజవాన్ భారత్ సభ అనే యూత్ ఆర్గనైజేషన్లో పనిచేస్తాను. మా ఆర్గనైజేషన్ పనిలో భాగంగా నిన్న దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్తో కలిసి కోర్టులో ఈరోజు జరుగుతున్న ఈవీఎంల కేసు గురించి, ఇది వరకు సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఇచ్చిన తీర్పు గురించి ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం అని చెప్పి విశాఖపట్నం మొత్తం మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు పెద్దజాలరిపేటకి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో మేము క్యాంపెయిన్ చేస్తూ ఉండగా మీరు బీజేపీకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారు అని చెప్పి కొంతమంది వ్యక్తులు, ఆర్ఎస్ఎస్కి చెందిన వాళ్ళు, జోగారావు అనే వ్యక్తి ప్రత్యేకంగా మాతో గొడవ పెట్టుకుని నిన్నే భౌతికంగా దాడులకు దిగుతామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ మేము ఆ రోజు గొడవ ఎందుకు అని చెప్పి వెనక్కి తగ్గాం. ఈరోజు మళ్ళీ మా క్యాంపెయిన్లో ఉండగా మా దగ్గరికి ఎందుకు వచ్చారు, నిన్న రావద్దని వార్నింగ్ ఇచ్చాక కూడా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి మా మీద ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ ఉన్నప్పటికీ ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ మీద భౌతికంగా దాడులకు దిగారు. ఆడవాళ్ళని పట్టుకోకూడని ప్రాంతాల్లో పట్టుకుంటూ వాళ్ళ చున్నీలు లాగేసి ఇక్కడికి రావడానికి వచ్చే ముందు ఎవరినైనా పదజాలంతో దూషించారు. కులం పేరుతో దూషించడం కూడా జరిగింది. ఈ రకంగా జరగడాన్ని మేము పూర్తిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని పెద్ద జాలారిపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్లు ఉపయోగించాలని కొందరు యువతీ యువకులు నవజవాన్ భారత సభ నేతృత్వంలో భగత్ సింగ్ జన అధికార యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో యువతీ యువకులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే తమపై ఆర్ఎస్ఎస్ నాయకుడు జోగారావు మరికొంతమంది కలిసి దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి రామకృష్ణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, విశాఖలో పెద్ద జాలారిపేటలో ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం రద్దు చేసి బ్యాలెట్లను ఎన్నికల్లో ఉపయోగించాలని కోరుతూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు భగత్ సింగ్ స్థాపించిన నవజవాన్ భారత సభ నేతృత్వంలో భగత్ సింగ్ జన అధికార యాత్ర చేపడుతున్న యువతీ యువకులపై పెదవాల్తేరు డిపో పక్క గల పెదజాలారుపేటలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ నాయకుడు జోగారావు మరి కొంతమంది కలిసి యాత్ర చేపడుతున్న యువతీ యువకులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో యాత్ర చేపట్టిన యువతీ యువకులు గాయపడినట్టు తెలుస్తుంది. ఆడవారిని కూడా చూడకుండా కులం పేరుతో దూషిస్తూ మూకుమ్మడిగా దాడి చేయడంతో సభ్యులంతా తీవ్ర గాయాల పాలైనట్టు కన్వీనర్ సుజన్ తెలిపారు. గాయపడిన యువతీ యువకులు ఎంఈపీ కాలనీలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంపత్, దీనిపై అంటే యువకులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ దాడిపై? యువకులైతే దీనిపై స్పందన ఏ విధంగా ఉందంటే, నాకు ఎటువంటి మేము ప్రజలకు అవగాహన కల్పించేందుకే మేము ఈ యాత్ర చేపట్టాము, అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధపట్టడానికైతే మాత్రం మేము ఈ యాత్ర చేపట్టలేదు. బ్యాలెట్ పేపర్లు అయితే మంచి, ఈవీఎంలు అయితే కొద్దిగా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన నేపథ్యంలోనే మేము ఈ యాత్ర చేపట్టాము. కానీ ఒక బీజేపీకి చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు జోగారావు అనే వ్యక్తి మమ్మలను బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు మాతో ఈ విధంగా చేస్తున్నావు, బీజేపీ వ్యతిరేకంగా ఎందుకు నినాదాలు చేస్తున్నావు అనే ఉద్దేశంతో మాపై దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.